సీజనల్ రెయిన్స్ వల్ల ఒక టెంపుల్లో వాటర్ సీపేజ్ జరిగి వాటర్ కంటిన్యూస్గా డ్రిప్ అయ్యి అమ్మవారి మీద పడుతున్నాయని ఒక కస్టమర్ సియాన్కి కాల్ చేశారు. మనం ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేశాం. రీసెంట్గా పడిన సీజనల్ రెయిన్స్ వల్ల వాటర్ సీపేజ్ ఇంకా తగ్గలేదు. మాయిశ్చర్ కంటెంట్ అలానే ఉంది. ముందుగా థర్మల్ స్కాన్తో టెంపుల్ మొత్తం స్కాన్ చేశాం. ఎక్స్టర్నల్ వాల్స్లో క్రాక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వాటర్ సీపేజ్ జరుగుతుంది. గుడి లోపల రూఫ్ మీద ఇంకా సీపేజ్ ఉంది. టెరాస్ ఎక్కి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మల్టిపుల్ ఏరియాస్లో స్క్రీడ్ ఇలా డీబౌండ్ అయి ఉంది. ఎక్స్టర్నల్ క్రాక్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. గోపురం పైన ఉన్న ఈ కలశం డీబౌండ్ అయింది. ఈ ఏరియాలో నుంచి వాటర్ గుడిలోకి వెళ్ళి సీవేజ్ అవుతుంది. మనం ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే ఎక్స్టర్నల్ క్రాక్స్ ఫిల్ చేసి టెరాస్ వాటర్ ప్రూఫింగ్ చేసి కలశంని ఫిల్ చేయాలని కస్టమర్కి డీటెయిల్గా రిపోర్ట్ రాసి ఇచ్చాము. మీకు కూడా వాటర్ సీవేజ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయితే సియాన్కి కాల్ చేయండి.